దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావం ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగుగాక. వీళ్ళ రకరకాల సర్వే సంస్థలు ఈ ప్రపంచంలో కొన్ని సర్వేలు చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఈ సంవత్సరం అత్యధిక ధనవంతులు ఎంతమంది అని సర్వే చేస్తుంటారు. అత్యంత పవర్ఫుల్ లీడర్స్ ఎంతమంది అని సర్వే చేస్తుంటారు. అలాగే 2016లో ఒక సర్వే చేశారు. ఈ ప్రపంచంలో ఏ దేశాలలో విదేశీయులు సురక్షితంగా బతకగలరు, ఏ హాని లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా అని ఒక సర్వే చేశారు. సర్వే చేస్తే వాళ్ళకి 10 దేశాలు తేలాయి. ఈ 10 దేశాల్లో ఆ దేశీస్తులైనా విదేశస్తులైనా సురక్షితంగా బతకవచ్చు అని. ఒకటేంటంటే లగ్జంబర్గ్, ఇది ఐరోపా ఖండంలోని ఒక దేశం. 6 లక్షల జనాభా ఉంటారు. శాంతికి చిరునామా. ఏ నేరాలు కూడా దేశంలో జరగవు. దొంగతనాలు జరగవు, అత్యాచారాలు జరగవు, హత్యలు జరగవు, ఏమి జరగవు. రెండవది సింగపూర్, వ్యక్తిగత భద్రతకు డోకా లేదు. ధనిక దేశాలలో ఒకటేది. నువ్వు ఒక బ్యాగ్ అక్కడ పెట్టుకొని మర్చిపోయిపోయినా, ఎన్ని రోజులు వచ్చినా బ్యాగ్ అక్కడే ఉంటావు. డబ్బులు వెళ్ళిపోయినా ఆ డబ్బులు అక్కడే ఉంటాయి. నువ్వు ఆటోలో, ట్యాక్సీలో సామాన్ మర్చిపోయినా అది ఆ ఆటో డ్రైవర్లు ఎవరు, ట్యాక్సీ డ్రైవర్లు తీసుకోరు. ఇక్కడ సింగపూర్లో. జపాన్ మూడవది, అది పని సంస్కృతి గల దేశం. ప్రజలు శాంతి కాముకులు, అందరూ వర్క్ మైండెడ్గా ఉంటారు. 4వది కెనడా, వ్యక్తిగత భద్రతకు డోకా లేదు. అర్ధరాత్రి అయినా, ఆడవాళ్ళైనా, పిల్లలైనా నిశ్చలంగా తిరగవచ్చు కెనడాలో. 5వది మాల్తా, నేరాల జాడే ఉండదట. అసలు నేరం అంటే ఏంటో అక్కడ ప్రజలకి తెలియదట. 6వది స్విట్జర్లాండ్, సంపన్న దేశం కనుక జీవనాలు మెరుగ్గా ఉంటాయి. ప్రశాంతంగా జీవించాలంటే దీనికి మించిన దేశం లేదట. 7వది నార్వే, అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వం కలిగిస్తుంది. అది కూడా శాంతికి చిరునామా. ఇతర ప్రభుత్వాల మధ్య ఇంకన్నా ఏదో 2 దేశాల మధ్య తగు వస్తే ఈ నార్వే వాళ్ళ మధ్యవర్తిత్వం వహించి సమాధానపరుస్తారట. 8వది న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకు ప్రక్కనే ఉన్న దేశం. కానీ ఆస్ట్రేలియాలో జాతి వివక్షతలు ఉన్న దాని ప్రభావం న్యూజిలాండ్పై పడదు. రాత్రైనా పగలైనా నిశ్చింతగా తిరగొచ్చట న్యూజిలాండ్. 9వది ఫిన్లాండ్, ప్రజలంతా ఆర్థికంగా స్థితిమంతులు, మెరుగైన వేతనాలు, అందరికీ ఉపాధి, నేరాలు ఉండవు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తుంది. 10వది తైవాన్, అది తయారీ రంగంలో భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగినటువంటి దేశం. ప్రజలు సుహృద్భావంతో ఉంటారు. ఇతర దేశస్తులకు హాని తలపెట్టిన సంఘటనలు ఇంతవరకు ఒక్కటి కూడా ఆ దేశంలో లేదు. ఇక్కడ 191 దేశాల మీద పరిశోధన చేస్తే ప్రజలు క్షేమంగా బ్రతకొచ్చు అని ఎన్ని దేశాలు తెలియ? 10 దేశాలు తెలియ. అట్లాగే దేవుడు కూడా ఈ మానవులను సృష్టించిన తర్వాత ఈ మానవుల మీద ఎప్పుడు ఆయన నిఘా ఉంచుతారు. ఆయన సీసీ కెమెరా ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. ఆయన కూడా ఒక సర్వే చేస్తూ ఉంటారు ఆయన సృష్టించినటువంటి మనుషుల మీద. ఇప్పుడు ఆయన సర్వే చూద్దాం. నేను 10-12 వాక్యాలు చదివిస్తాను. అలా చదివించుకుంటూ పోవడమే, మీకు అభ్యంతరం లేదు కదా. ఎక్కువ వాక్యాలు చూపిస్తే బోర్ అంటారు కొందరు. అట్లనే ఆది కాండంలో దేవుడు ఆదామావాలను పుట్టించి నోవహు కాలం వచ్చేసరికి ఒక సర్వే చేశారు. ఇప్పటి వరకు బతికినటువంటి మనుషులు ఎలా ఉన్నారు, నీతి న్యాయాలు అంటే అది చాలా ఘోరంగా ఉందంట. ఆది కాండం 6వ అధ్యాయము 12-13 వాక్యాలు చదవండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండేది. దేవుడు నోహుతో, ఇప్పుడు నోవహు కాలం నాటికి భూమిని ఆయన ఒకసారి అకౌంట్స్ చూసుకున్నారు.
ఇంతవరకు ఎలా ఉంది ఈ భూమి అంటే, మా నరులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు, నీతి న్యాయాలు లేవు, అక్రమాలు అవినీతులు పెరిగిపోయినాయి. అయితే ఒక్కడన్నా నీతిమంతుడు ఉన్నాడా అని చూస్తే ఒక్కడు దొరికాడు ఆయన సర్వేకి. ఎవరు? నోవహు. ఆ నోవహుతో దేవుడు చెప్తున్నాడు 7:1, యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక. కాబట్టి ఆదా మొదలుకొని నోవహు కాలం వచ్చేసరికి నోవహు ఒక్కడే దేవుని ఎదుట ఆయన సర్వేలో నీతిమంతుడుగా యథార్థవంతుడుగా కనపడు. ఈ తరము వారిలో అంటున్నాం. ఆ క్రీస్తుకు పూర్వకాలంలో ఆయన యేసు దేవుడు అకౌంట్స్ చూసుకున్నప్పుడు తరానికి చూసుకున్నారు. ఇప్పుడు వ్యాపార సంస్థలో ఈ అకౌంట్స్ ఎప్పుడు చూస్తారు? మార్చికి చూస్తారు కదా. అప్పుడు దేవుడు తరానికి చూసేవాడు. అంటే క్రొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత దేవుడు అకౌంట్స్ డైలీ చూసుకుంటున్నారు. ఇప్పుడు తరం కాదు, ప్రతిరోజు విశ్వసించిన వారు సంఘంలో చేర్చబడుచుండేది. ప్రతిదినము ఇంటింట ప్రార్థనలకి కూడుకుని వచ్చేసింది. దేవుడు అకౌంట్స్ చూసుకోవడం గతంలో ఎలా ఉండేది? తరం 100 ఏళ్ళకు అట్లా చూసుకునేవాడు. ఇప్పుడు డైలీ అకౌంట్స్ చూసుకుంటున్నారు. ఏదైనా ఇప్పుడు లోకాన్ని ముంచేసి క్లోజ్ చేసే టైం కాబట్టి డైలీ అకౌంట్స్ ఎలా ఉన్నాయి అని చూసుకుంటున్నాం అన్నమాట. ఓకే. 2వ దినవృత్తాంతం 16:9, నేను బైబిల్ చూడలేను, నాకు టేబుల్ లేదు కాబట్టి నేను ఎక్కడ చదవంటే అక్కడ చదవాలి, మళ్ళీ అటు ఇటు పోకూడదు. 2వ దినవృత్తాంతం 16:9, తన ఎడల యథార్థ హృదయం గలవారిని యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. కాబట్టి దేవుడు ఇంకో సర్వే చేస్తుంటారు. ఎవరికైనా హెల్ప్ చేద్దామంటే యథార్థ హృదయం కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకు లిఫ్ట్ ఇవ్వాలని ఆయన సీసీ కెమెరా కన్ను చూస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎవరి కోసం? యథార్థ హృదయం కలిగిన వాళ్ళు. మాటల గారిడి లేకుండా, మాయ మాటలు లేకుండా, అసూయ కుళ్ళు లేకుండా, ఎదురుగా అయ్యగారులను పక్క పోయి గొయ్యి తీసి ఇటువంటి ఏమీ లేకుండా ఉండేవాళ్ళ కోసం ఆయన కన్ను సంచారం చేస్తుంది. అలాంటి వాళ్ళు ఆయన కంటికి పడితే ఐ వాంట్ టు హెల్ప్ దెమ్, వీళ్ళకి నేను సహాయం చేయాలి అనుకుంటారు దేవుడు. కీర్తన 14:2, వివేకము కలిగి దేవుని వెతికివారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన ఇన్ని రకాల చెట్లు, చేమలు, పాడి, పంట, ఆహారాలు ఇన్ని గాలి, నీరు, ఇన్ని సుఖ సౌఖ్యాలు మానవుడు కనిపించాడు. ఆ దేవుడు ఎవరు? ఆ దేవుడు తెలుసుకోవాలి అనే చింత ఎంతమందికైనా ఉందా అని అటువంటి బ్యాచ్ కోసం అయినా చూస్తాం. మనం సాయంత్రం వచ్చేసరికి సముద్రానికి పోతాం, బీచ్కి వెళ్తాం, అక్కడ ఆపప్పు ఈ పప్పు కొనుక్కు తింటాము, బీచ్ చల్లగా ఉంది గాలి అనుకుంటాం. కానీ అయ్యో దేవా, ఇలాంటి సముద్రాన్ని సృష్టించిన దేవుడు నీకు వందనాలయ్యా అని ఎంతమంది అంటున్నారు? అలా ఎవరైనా అంటారేమో చూస్తుంటారు. అలా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఆయన సర్వే చేస్తుంటారు. ఎవడో ఆ పప్పు ఈ పప్పు కొనుక్కొని తినిపోయేవాడే కానీ, గాలి చల్లగా ఉందనేవాడు కానీ, థ్యాంక్ యూ గాడ్ అనేవాడు ఎవడో లేడు ఈ బ్యాచ్లో, ఈ బీచ్ 5 గంటల 6 గంటలకి అనుకుంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి వివేకం కలిగి దేవుడిని వెతకవాళ్ళు ఉన్నారా? ఈ సృష్టి చేసిన దేవుడు ఒకడు ఉన్నాడు, నాకు ఇలాంటి శరీరం ఇచ్చిన దేవుడు ఒకడు ఉన్నాడు, నాకు ఇవన్నీ చేసిన దేవుడు ఒకడు ఉన్నాడు, దేవానికి వందనాలు అనేవాళ్ళు ఉన్నారా? కృతజ్ఞత కలిగిన వాళ్ళు మానవులు ఉన్నారా అని ఆయన సర్వే చేస్తుంటారు. అలాంటి వాళ్ళల్లో మనం పడితే మంచిదా కదా? ఆ బ్యాచ్లు 147వ కీర్తన 10-11, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువు యందు ఆయన ఆనందించడు, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కాబట్టి నాకు ఇంత ఉంది, అంత ఉంది, ఇన్ని ఎకరాలు ఉంది, ఇన్ని కోట్లు ఉంది, ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, నాకు ఈ జాబ్ ఉంది, రిటైర్ అయిపోతే కూడా 2,000 పెన్షన్ వస్తుంది అని వీటి మీద ఆనందించే వాళ్ళేనా? లేకపోతే మనం ఎన్నున్నా కూడా దేవుడు పిలిస్తే మట్టి అయిపోతాము, ఆయన కృపలేందే మనం బతకలేము, దేవా ఎన్నున్నా అన్నీ నీదేనయ్యా, నీవిచ్చినవేనయ్యా, నాకేమున్నా ప్రభువా నీకే
అర్పిస్తాను. నాకేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. కాబట్టి అయ్యా ఎన్నున్నా కూడా ఇవన్నీ నీవిచ్చినవేనయ్యా. నువ్వు లేకపోతే సుఖం లేదయ్యా. నీ వల్లనే బతుకుతున్నానయ్యా. ఈరోజు నా ముక్కులు ఊపిరి పిలుస్తున్నాయంటే నీదయ్యానయ్యా అని అడుగడుగున ఆయన స్తుతించే వాళ్ళు ఎంతమంది, లేదా వాళ్ళు కలిగి ఉన్నటువంటి భౌతికమైన వాటి మీద గర్వించి నా బలము నా కండ అనేవాడు ఎంతమందిని ఆయన అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరు? దేవుని కృప కొరకు కనిపెట్టుకునే వారి ఎడల ఆయన చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇంకా కృపని చూపిస్తారు. దేవుని స్తోత్రం. యెషయా 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు మహోన్నతుడు, మహాఘనుడు. ఆయన యొక్క పవర్కి ఏది కూడా అడ్డు ఆపు లేదు. అంత గొప్ప దేవుడు. ఆయన ఆజ్ఞయిస్తే, ఆయన మాట సెలవిస్తే ఈ ఆకాశ నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్ర రాశులు, ఈ భూమి, పాడి, పంట, రకరకాల చెట్లు మునుచుగాక, రకరకాల ఫలవృక్షాలకు మునుచుగాక మునిసాయి. సముద్రంలో రకరకాల జలచరాలు మునుచుగాకంటే అలా మునిచే అంత గొప్ప దేవుడు. అయినప్పటికీ వినయం గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద ఆయన నివసించాలని కోరుకుంటున్నాడట. కానీ నేను ఎవరి ఇంట్లోనైనా గెస్ట్గా ఉండాలి, ఎవరింటికి పోదాము ఈరోజు అని ఎదుగుతుంటారట. ఆయనకి ఎలాంటివి కావాలి? 4 బెడ్రూమ్లు, అటాచ్డ్ టాయిలెట్స్, వాళ్ళ ప్రతి గదిలో ఏసీ. అలాంటి ఇళ్ళు ఎన్ని ఉన్నాయా అని చూడరట. ఎలాంటి ఇల్లు కోసం చూస్తుంటారు ఆయన? వినయం గలవారు, దీన మనసులు, తగ్గింపు వాళ్ళు, ఎంత ఎత్తుకెదిగినా కూడా ఒదిగి ఉండే స్వభావం కలిగిన వాళ్ళు, ఎంత కావాలని నాదే ఉంది, నా బతికి ఉంది, నేనెంత అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి గెస్ట్గా పోదాము అని చూస్తుంటారు. దేవుని స్తోత్రం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు మన ఇంట్లో నువ్వు గెస్ట్గా నివసిస్తే, మన ఇంట్లో ఉంటే, మన హృదయంలో ఉంటే బాగుంటుందా బాగోదా? అలా ఉండాలంటే ఎవరింటికి వస్తారంటే ఆయన 5 బెడ్రూమ్లు 7 ఏసీలు కాదట. ఎలాంటి ఇంటికి వస్తారమ్మా? వినయము కలిగిన వారింటికి, దీన మనసు కలిగిన వారింటికి, అయ్యా నాకేమున్నది నీ దయానయ్యా అనే వాళ్ళ ఇంటికి వస్తారట. 66:2 యెషయా. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. దేవుడు అంటే భయం, దేవుని వాక్యం అంటే భయం, దేవుని మందిరం అంటే భయం, ఆరాధన అంటే భయం, సేవకులు అంటే భయం. వీటి ఎవరైతే గౌరవ మర్యాదలు కలిగి దేవుడు అంటే గజగజలాడుతుంటారో వాళ్ళని ఆయన దృష్టించుతున్నారట. అలాంటి వాళ్ళకి సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆయన దీవించడానికి కానీ సహాయం చేయడానికి కానీ. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6 నుంచి 8 కదండి. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించాను. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడుగుగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడిని. దేవుడు సాతానుతో యోబు మీద ఒక పందెం కాస్తున్నాడు, ఒక సవాలు. ఏంటంటే నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు ఎలాంటి వాడట? యథార్థవంతుడు న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అంతటి వాడు ఎవడనూ లేడు. అతని వంటి వాడా? అతని వంటి వాడు. కానీ దేవుడు భూలోకమంతా సర్వే చేస్తున్నాడు లేదా?
చేస్తున్నారా? నిన్ననా ఇవాళ కూడానా? ఇవాళ కూడా చేస్తారు, రేపు కూడా చేస్తారు. దేవుని స్తోత్రం. న్యాయవంతుడు, దేవునికి భయపడి పాపాన్ని విడిచిపెట్టినవాడు, అలాంటి వాడు భూమి మీద ఎవడు కూడా. కాలేజీ ఫస్ట్ వస్తే కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ అంటాం, స్టేట్ ఫస్ట్ వస్తే అదొక లెవెల్లో, దేశం ఫస్ట్ వస్తే అదొక లెవెల్లో. అలాగే ఇప్పుడు ఇండియా సుందరి ఏమంటారు? భారత సుందరి, ఇండియా సుందరి ఏమంటారు? మిస్ ఇండియా. ప్రపంచ సుందరిని వరల్డ్ ఇస్తారు, అదేంటి మిస్ వరల్డ్ అంటారు, మిస్ యూనివర్స్. కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రపంచం అంతటలో యథార్థవంతుడు, నీతివంతుడు, పాపమును సర్జించిన వాడు, భయపడినవాడు అని సర్వే చేస్తే ఆనాటికి యువకుడు తేలాడు. దేవుని స్తోత్రం. ఆయన మిస్టర్ యూనివర్స్ అనమాట. నీతులు, నిజాయితీలు. మళ్ళీ కనీసం జిల్లా కన్నా సెలెక్ట్ అయితే బాగుంది కదా. జిల్లా తిప్పలు పోతే పోయింది, వైజాగ్ కన్నా సెలెక్ట్ అయితే బాగుంది. దేవుడు ఈ విశాఖపట్నంలో ఇలాంటి ఆమె లేదను, ఇలాంటి సేవకుడు లేడను మనం ఆయన చెప్పగలిగితే ఆ రికార్డు పడగలిగితే అట్లీస్ట్ వీధికో లేదా సిటీకో లేదా పేటకో మనం సెలెక్ట్ అయితే ఎంత బాగుంటుంది. దేవుని స్తోత్రం. దేశం అంతా పోతే పోయింది. ఓకేనా? సంఖ్య 12:3. సంఖ్య 12. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. కాబట్టి మోషే కాలంలో దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకురావాలంటే ఆయన ఒక లీడర్ కావాలి. ఆయన చేతి కింద కావాలంటే ఆయన క్వాలిఫికేషన్ ఏం కావాలి? 5 MAలు, 7 PhDలు, 50 ఎకరాల పొలాలు ఉన్నోడు కాదు. ఆయనకి ఎలాంటి వాడు కావాలంటే మిక్కిలి సాత్వికుడు కావాలి. ఎందుకంటే వాళ్ళ మెడవంతుల జనాంగము, మూర్ఖులైన యూదులు అక్కడికక్కడే పెడితే పెళ్లి కోరుతారు, పెట్టకపోతే ఒకరోజు పెట్టకపోతే సాగు కోరుతారు. అలాంటి వాళ్ళు ఎవరు? యూదులు. వాళ్ళు నడిపించాలంటే వాళ్ళు పెట్టే బాధలంటే తట్టుకోవడానికి ఆయనకి సాత్వికుడు కావాలి. కాబట్టి అలా భూమి మీద ఇజ్రాయిల్ ఐగుప్తుల క్వాలిటీ ప్రార్థన చేస్తున్నాం. మామూలు నడిపించి ప్రభావ, తీసుకెళ్ళి ప్రభావ, బాధలు పడలేకపోతున్నాం ప్రభావ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవ, వాళ్ళ వాగ్దానం చేసిన స్థలం అన్నావు, పొలం అన్నావు, కొండలున్నావు, మిట్టలున్నావు అని అంటున్నారు. వీళ్ళ గోల తట్టుకోలేక తీసుకెళ్ళాలంటే ఆయనకి ఎవరు కావాలి? ఒక లీడరు కావాలి. ఆయన ఎలాంటి వాడే ఉండాలి? మిక్కిలి స్వార్థకుడు. వీళ్ళ యొక్క గొడవలన్నీ పడేవాడు కావాలి. అలాగే భూగోళం అంతా ఆయన సర్వే చేశారు. ఎవడో నాకు ఇలాంటి ఎల్లుడు దొరుకుతాడు అనుకుంటే ఎవరు దొరికాడు? మోషే దొరికాడు. స్తోత్రం. మిక్కిలి సాత్వికుడు. కాబట్టి దేవుడు సర్వే చేస్తున్నారు భూమి మీద దిగాన రకరకాల వ్యక్తుల కోసం, రకరకాల సేవకుల కోసం ఆయన సర్వే చేస్తుంటారు. హెల్ప్ చేయడానికి, మేలు చేయడానికి, ఆదరించడానికి, ఉద్ధరించడానికి. ఎవరు నా భక్తుల్లో బాధల్లో ఉన్నారు వాళ్ళని హెల్ప్ చేయాలి. అది వాళ్ళు ఎవరై ఉండాలి? యథార్థవంతులై ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, ఆయన కృపకరం కనిపెట్టుకున్న వాళ్ళై ఉండాలి, గర్విష్ఠులు అటువంటి కాకుండా ఉండాలి. దేవుని స్తోత్రం. నెహెమియా 9:7-8. దేవా యెహోవా అబ్రాహామును ఏర్పరచుకొని కల్దీలు ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడు నీవే. అతడు వాడిని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. చూడండి, అబ్రహాము కాలం వచ్చేసరికి ముందున్న వాళ్ళందరూ కూడా రకరకాలుగా గతించిపోయారు. అది దేవుడు ఒక వ్యక్తిని అతని ద్వారా భూలోక వంశాలన్నిటిని దీవించాలి, అతన్ని నాకు సాధనంగా చేసుకోవాలి, ఎవరు పనికి వస్తారా అని సర్వే చేశారు. చేస్తే ఆయన కంటికి ఎవరు దొరికారట? అబ్రహాములో ఏం చూశారు ఆయన? అక్కడ చదివాను, ఇప్పుడు చదివండి. నమ్మకమైన వాడు, సిన్సియర్ పర్సన్, డోకా లేదు, మాట తప్పడు, అవునంటే అవును, కాదంటే కాదు. అలాంటి వాడు మోషే.
నాకంటే దేనిని ఎక్కువగా ప్రేమించడు. అలాంటి క్వాలిటీ ఉంది అబ్రహాములను. అబ్రహామును సెలెక్ట్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. భూలోక అంశాలను దీవించడం కోసం అబ్రహాము కొడుకు ఇస్సాకు ఆ విధంగా వంశావళులు యేసు దగ్గరికి వచ్చింది. అబ్రహాము పెట్టిన టెస్టుల్లో ఆఖరి టెస్ట్ ఏంటంటే తన కొడుకుని బలిమ్మన్నాడు. భార్యకి చెప్పకుండా తోడొస్తున్నటువంటి పని వాళ్ళకి చెప్పకుండా కొడుకు కూడా చెప్పకుండా ఏకాంతంగా కొడుకుని తీసుకెళ్ళి కొడుకు నానా బలి ఇవ్వడానికి వెళ్దామంటున్నావు, మరి నిప్పు ఉంది, కత్తి ఉంది, కట్టడానికి తాళ్ళు ఉన్నాయి, నరకడానికి కత్తి ఉంది, ఎందుకన్నా బలి ఎవరిని ఇస్తావు, గొర్రెపలేదు నాయన అన్నాడు అమ్మాయి. అబ్రహాం కడుపు దొరికిపోయి ఉంటుంది కదా, కానీ యెహోవా చూసుకుంటాడు నాయన అన్నాడు. స్తోత్రం. కాబట్టి అబ్రహాము కత్తెత్తాడు, ఇక్కడ గమ్ముకుంటే నరికేడు 2 ముక్కలే. ఎవరు అప్పుడు ఫైనల్. అందువలన దేవుడు అన్నాడు, అబ్రహామా ఇందువలన నీవు నాకు భయపడేవాడు అని నాకు తెలిసింది కనుక ఇక్కడ కత్తి ఆ పిల్లడి మీద వెయ్యొద్దు అన్నాడు. కాబట్టి అబ్రహాములో ఏం చూశారు దేవుడు? నేనంటే 100% పడి చేస్తాడు నమ్మకమైన వాడు. దేవుని స్తోత్రం. హెచ్కేలు 33వ అధ్యాయము 31, 32 ఉంది. హెచ్కేలు 33, 31, 32. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటల విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనబరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటల విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. దేవుని స్తోత్రం. చర్చెస్ని కూడా ఆయన అబ్జర్వ్ చేస్తుంటారు. చర్చిల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. కోటాలు, గుళ్ళు అన్నీ కూడా వీళ్ళు ఎంతమంది నిజంగా నా వాక్యం విని వాక్యం చొప్పున నడుచుకోవడానికి వచ్చిన వాళ్ళ, దేవుడి ద్వారా ఏదైనా దొరుకుతుందని వచ్చిన వాళ్ళ అబ్జర్వ్ చేస్తారు. కానీ వీళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళు అక్కర్లు తిరిగితే నన్ను వదిలేసిపోయేవాళ్ళు. వాళ్ళ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. నువ్వు వాళ్ళకి మంచి వాయిద్యాలు వాయించేటువంటి వాద్యగాడుగా ఉన్నావు. ఏ చర్చెస్లో మంచి మ్యూజిక్, మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అక్కడ జనం ఎక్కువ వస్తారు. నేను తనతో సర్వే చేశాను. నేను 46 ఏళ్ళ నుంచి ఈ ఊర్లో సేవ చేస్తున్నాను. ఎన్నో పుస్తకాలు రాశాను, న్యూస్ పేపర్ యాడ్స్ ఇచ్చాను. ఎంత తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి తపస్సు చేసిన 100 మందిని దాటలేదు. అలా ఆయన గుడి పెట్టారట, 3000 అంట, 2000 అంట, 3 ఆరాధన అంటున్నారు. ఏమిటో సర్వే చేశాను నేను కూడా. ఆ చర్చికి వెళ్ళేవాళ్ళని అడిగా, కొన్ని చర్చెస్ని, మీరు ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నారు, అక్కడ మీకు అట్రాక్షన్ ఏంటి అని అడిగా. వాళ్ళందరూ కూడా పాటలు వాయిద్యాలని చెప్తున్నారు. నేను ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత థియాలజీ చెప్పినా, 7 పొలిమేర తిరిగినా గొర్రెకి బెత్తడంతో కానీ నా 100 దాటలే. ఇది నా దగ్గర వాయిద్యాలు మంచి సింగర్స్ ఇప్పుడు పుంజుకుంటున్నారు. బ్రదర్ పడారు కదా, అక్కడ వస్తున్నారు కానీ గతం నుంచి అలా లేదు. అందువల్ల దేవుడు ఏం చూస్తున్నారు, వీళ్ళు పాటల కోసం, మ్యూజిక్ల కోసం వచ్చేవాళ్ళే కానీ నా వాక్యానుసారమైన జీవితం వచ్చేవాళ్ళు కాదు అంటున్నారు. దేవుని స్తోత్రం. అలా కూడా ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. హెచ్కేలు 9, 1 నుంచి 6 వరకు చదవాలి. మరియు నేను చెవులారా విన్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించాను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనను. చూడండి, హెచ్కేలు ఒక దర్శనం చూస్తున్నాం. పరలోకంలో దేవుని సన్నిధిలో 6 ఉన్నారు దూతలు. 5 దగ్గర కత్తులు ఉన్నాయి, చంపే కత్తులు. ఒకటి దగ్గర ఒక యూనిఫామ్ ఉంది. అతను సంఘకి కండక్టర్ బ్యాగ్ లాంటి బ్యాగ్, ఆ బ్యాగులో ఒక శరాబుడ్డి, దాని పక్కన ఒక బ్రష్ పట్టుకుని ఆయన ఉన్నారు. అక్కడ దేవుడు చెబుతున్నారు, ఈ పెయింటర్ తోటి ఏం చెబుతారంటే, నువ్వు పట్టణంలోకి వెళ్ళి
యెరూషలేముకి వెళ్ళి ఆ దేవాలయంలో చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ పట్టణంలో జరిగే ఏ కృత్యములు గురించి ఉంటుంది చదవండి అక్కడ. అంతలో ఒక్కొక్కరును ఈ పట్టణంలో జరిగినటువంటి ఏ కృత్యములు చూసారంటే దానిలో జరిగిన ఏ కృత్యముల గురించి మూలుగులుడుచు ఆ. ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి లలాటములకు గుర్తు వేయమన్నారు. ఈ పెయింటర్తో చెప్పారు దేవుడు, నువ్వు ఆ పట్టణంలోకి వెళ్ళి యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి అక్కడ 3 జనం వస్తారు కదా, వాళ్ళల్లో ఈ పట్టణంలో జరుగుతున్నటువంటి అసహ్య కార్యాలు, పాపక్రియలు, నేరాలు, ఘోరాల గురించి అహోరాత్రులు అంగలార్చి అర్థం చేస్తున్నారు. ఈ బ్రష్ తోటి వాళ్ళ దశల మీద ఇంటి పెట్టమన్నారు. ఈ ఎలక్షన్స్లో ఓటేసిన పెడతారు కదా ముందర ఏళ్ళ మీద, అలాగే దశల మీద పెట్టమన్నారు. ఇంకు చెడిపోయినట్టు ఇంకు అందరూ చూడమన్నాడు. ఎవరు పెట్టుకున్నాడు ముద్ర? ఎవరైతే ఈ పట్టణంలో జరుగుతున్నటువంటి నేరాలు, ఘోరాలు, పాపాలు, అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారం, హత్యలు, వీళ్ళందరూ రక్షించే ప్రభావ, సాతాన్ని విడిపించే ప్రభావ, ఎందరైతే గోజాడుతున్నారో వాళ్ళ నొసటి మీద ఆ ముద్ర అయిపోతారు, చుక్క పెట్టమన్నారు. అందరికేసావా? ఆ వేసానయ్యా. అప్పుడు 5లో చెప్పినాడు ఏమంటే కత్తులు ఉన్నది. ఈ ముద్ర ఎవడకుందో వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళందరినీ పిల్లనక, పెద్దనక, ముసలనక మొదట నడిపారు. వాళ్ళు వేస్తారు. ఎవరు దేవుడు తీసుకున్నారు? మనం ఏ పట్టణంలో నివసిస్తున్నాము, ఏ దేశంలో నివసిస్తున్నాము, మన దేశం కోసం, మన పట్టణం కోసం, ఈ జరిగిన అన్యాయాల, అక్రమాల కోసం ఎవరైతే రక్షించమని ప్రార్థన చేస్తున్నారో వాడు కావాలి దేవుడు. ఉట్టినే ఫార్మాలిటీకి క్రైస్తవులుగా, గుడిలో సభ్యులుగా, మెంబర్స్గా ఉన్నవాళ్ళు ఆయన వేస్ట్ అంట. అది అవసరం లేదు. అలాంటి వాళ్ళు నరిగిపోలేము. వాడు దేవుడు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? ఎంతమంది ఈ పట్టణంలో ప్రార్థనా పరులు ఉన్నారు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నారు. మాకు మంచి ఆదాయం కానీ చేపలు తెచ్చుకొని మాంసం వ్యవసాయం తినేసి పడుకునేటప్పుడు స్తోత్రం ప్రభు, ఆయన మా మరణ పడక చుట్టూని దేవతలను కాపాడవచ్చు. రేపు పొద్దున్న లేచి మా పనివాడికి పోయి 2 మొక్కల ప్రార్థన వల్ల, లేదా నశించిపోతున్న వాళ్ళ సంఘాలచ్చే ప్రార్థన వల్ల లేక చూడవసరే చేయమంటాం. స్తోత్రం. ఇక్కడ అలాంటి ప్రార్థన ఆయనకి 3 మొక్కల ప్రార్థన, క్యాలెండర్లో వాక్యం చదువుకుని అదే బైబిల్లో పోవడం, ఈ గ్యాంగ్ వద్దాను. బైబిల్ పడడం ఎలా ఉన్నాను ఇప్పుడు? క్యాలెండర్లో ఈ రోజు డేట్ వాక్యం చదువుకుని బైబిల్ అంతా అయిపోయినట్టు వాళ్ళకి. పడుకునేటప్పుడు దినవంతా కాపాడాయా, ఈ రాత్రి మా మరణపడకు చుట్టూ మీ దేవతలను కాపాడించి కాపాడాయా, ప్రాణపడకుండా రేపు పొద్దున్న లేచి మనం పండుగ చేయాలి ప్రార్థన. ఈ ప్రార్థన వేస్ట్ పీపుల్ ఆయనకు అవసరం. ఎవరికి కావాలి? ఈ పట్టణంలో జరుగుతున్న ఘోర కార్యాల గురించి వాళ్ళకి సొంతగా తనకు నష్టం జరిగినట్టు అంగలార్చి కన్నీటితో ప్రార్థన చేసేది కావాలి. స్తోత్రం. మన దృష్టి పట్టణాన్ని మీకు ఆఖరి వాక్యం దాదాపుగా లోకాసు వార్త 20:37. లోక 20:37. పరమను మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. పరమును అంటే పరలోకమును, మృతుల పునరుద్ధానమును పొందడానికి యోగ్యులని ఎంచబడిన వారు ఉన్నారు ఈ భూలోకంలో. అదొక సర్వే. ఈ కొత్త నిబంధన కాలంలో దేవుడు సర్వే చేస్తున్నారు. అది ఇది తరం సర్వేనా, డైలీ సర్వేనా? డైలీ సర్వే అనమాట. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి, మొదట పునరుద్ధానంలో మహిమ శరీరం ధరించడానికి ఎవరు ఫిట్ ఆయన సర్వే చేసుకొని వాళ్ళ లిస్ట్ కూడా తయారు చేసుకుంటున్నారు. క్యాంపస్ సెలక్షన్స్ అంటుంటారు. మీరు చదువుకున్న వాళ్ళు తెలుసు. మీరు డిగ్రీ బీటెక్ ఏదో చదువుతూ ఉంటే వాళ్ళకి ప్రిన్సిపల్ కలిసి మీ దగ్గర మంచి జమ్స్ ఎవరున్నారో అడిగి వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు, జాబ్స్ ఖరారు చేస్తారు. ఇక్కడ పరీక్ష రాయగానే వాళ్ళ జాబులోకి వెళ్ళిపోతారు. దీన్ని ఏమంటున్నాం? క్యాంపస్ సెలక్షన్. ఇక్కడ చర్చి సెలక్షన్ జరుగుతుంది పరలోకం నిఘా. ఈ చర్చెస్లో ఎవరు
కడబోర ధ్వని వినబడగాని మార్పు చెంది మహిమ రూపం శరీరం ధరించడానికి అయోగ్యులు అనే లిస్ట్ తయారవుతుంది. పరలోకంలో అవుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. రేపు ఆ ప్రభు వచ్చినప్పుడు ఆ లిస్టు ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ లిస్టులో పెడితే క్యాంపస్ సెలక్షన్ అనేవాడు. మన చర్చిలో ఉంటుంటే మనం ఇక్కడ మెంబర్షిప్ లిస్టులో ఉండొచ్చు, ఓకే. కానీ ఆయనకు ఒక లిస్ట్ ఉంది. ఎవరు మృతుల మొదటి పునరుద్ధానంలో పాల్గొందే వాళ్ళ లిస్ట్ ఒకటి ఉంటుంది. ఆయన చేసుకుంటాడు ఆయన డ్యూటీ. దేవుని స్తోత్రం. అందులో 30 minutes అండి నా వాక్యం. నేను మాకు 30 minutesకే అలవాటు చేసుకున్నాను మా చర్చిలో. 7 నుంచి 8:30 వరకు మా ఆరాధన. 8 నుంచి 12 గంటల వాక్యం అరగంటకి తెలుస్తాం. కాబట్టి అరగంటకి అలవాటు పడ్డది ఈ ప్రాణం. కానీ మీరు మాకు ఓపిక ఉంది గంట చెప్పను, నేను చెప్పను. నాది అరగంట నా కోట అని చెప్పాను. అరగంట 5-12 ఇచ్చారు సార్ మీకు. అరగంట. దేవుని స్తోత్రం. అడిగి ఒక మాట, సాతానుడు కూడా ఒక సర్వే ఉంది. ఇప్పుడు చెప్పిందంత ఏంటి? దేవుని సర్వే. సాతానుడు కూడా క్రైస్తవ మీద ఒక సర్వే చేస్తుంటారు. తెలుసా మీకు? 1 పేతురు 5వ అధ్యాయము 5 నుంచి 9 చదవండి. 1 పేతురు 5వ అధ్యాయము 5 నుంచి 9. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని దొంగదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. అది సైతాన్ సర్వే. అదంతా జాన్ గారి చర్చిలో 50 మంది ఉన్నారు. మొన్న ఈస్టర్కి గుడ్ ఫ్రైడేకి 10 మంది బాప్టిజం పొందారు. ఎవరిని మింగేద్దామా అని సర్వే చేస్తున్నాడు. ఎవరిలో లోపాలు ఉంటాయో, ఎవరిలో బలహీనతలు ఉంటాయో, వాళ్ళకి ఏ విధంగా కింద పెట్టాలో, వాళ్ళకి ఏ విధంగా వెలుగు పెట్టాలో, ఎవరు ఏ వెలుగు పడతారు అని ఎవరు సర్వే చేస్తున్నారు. గుడికి వస్తూ మానేశారంటే సాతాను సర్వేలు అది పట్టాలన్నమాట. ప్రార్థన చేస్తూ ప్రార్థన మానేసి 3 ముక్కలకు వచ్చారంటే ఇప్పుడు సాతాను సర్వేలు ఆయన వేసిన పథకానికి పట్టాలన్నమాట. దేవుని స్తోత్రం. మన రక్షణ పొందినా బాగానే ఉన్నా ఎవరిని పడగొడదామా, ఎవరిని ప్రార్థనకి దూరం చేద్దామా, ఎవరిని గుడికి ఒక వారం వస్తే ఒక వారం వచ్చేలా చేద్దామా, ఆ వచ్చిన గంట కూడా అరగంట పోగొట్టొద్దామా చేద్దామా. మనం ఎందుకు లేట్కి వస్తుంటాం? 8 గంటలకు ప్రార్థన ఎందుకు లేట్కి వస్తుంటాం? ఆడ సర్వే చేస్తున్నాం మన కోసం. ఏం పెడితే వీడు లేట్ అవుతాడు అని, ఏం చేస్తే వీళ్ళు ప్రార్థన మానేస్తారు, ఏం చేస్తే ఆఖరిలో ఆమె టైం పోతారని చేసి అవి పెడతాడు. నేను 15 పెడితే దాని ప్రకారం మనం ఆడుతుంటాం. దేవుని స్తోత్రం. ఇక్కడ సర్వే కూడా మన వీక్నెస్ని చూస్తుంటాడు. ఎవరు? సార్ వీళ్ళ వీక్నెస్ ఏంటి, ఏం పెడితే వీళ్ళు పెట్టిపోతారు. కొందరికి ఆ గుడికి పోయి ముందే చుట్టమవుతాడు. ఆ రోజు గుడికి అదేమో మాకు కష్టం ఇచ్చారు. కుళాయి నీళ్ళు ఇప్పుడే లేటు వచ్చినాయి అంటారు. దేవుని స్తోత్రం. ఏం పెడితే వీళ్ళు పడిపోతారని సాధారణ సర్వే చేస్తుంటారు. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు చెప్పారు సాతానుతో, పోతుంటాడు అప్పుడప్పుడు. యోగకాలం పోయాడు కదా, ఓ సాతానుడా ఎంతకాలం నీకు టైము, నా కుమారుని పంపాను, ఆయన 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళు సర్వలోకంలో సువార్త చెప్పి అనేకుల్ని నీతిలోకి నడిపిస్తారు. నీ టైం అయిపోయింది, వాళ్ళ పాదాలకి చిరగొడుతారు, వాళ్ళు తయారవుతున్నారు అని చెప్పాడు. ఎవరు? దేవుడు. ఎవరితో? సాతాను. అప్పుడు సాతాను దేవుడు అంట, నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వు, నీ కుమారుడు యొక్క శిష్యులు ఎంత భక్తులు నేను జల్లించి పారేస్తాను అన్నాడు. అప్పుడు దేవుడు అడిగారు యేసుప్రభుని, బాబు ఇంత సాధారణంగా నాకు అలా పందెం జరిగింది, నీ శిష్యుల్ని గోధుమలు జల్లించినట్టు జల్లిస్తాడట, వదలమంటావా అన్నారు. నాయన నా శిష్యులు ఇంకా అంత కూడా అవ్వలేదు, ఇంకా అవకతవకలుగానే ఉన్నారు, అప్పుడే వదలొద్దు అన్నట్టు. చదవండి లూకాసు 22వ అధ్యాయము. సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని బట్టి గోధుమ వల్లే జయించుటకు మిమ్మల్ని కోరుతున్నాను గాని
నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. అది యేసుప్రభు చెప్పారు, అయ్యా అప్పుడే వదలదు సాధారణ నా శిష్యుల మీదకి, వాళ్ళు వదిలితే ఇవి అవుట్ అయిపోతారు అని యేసుప్రభు అడిగాడు. అందుకని సాధారణ ఏమన్నాడ, నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వు, నీ కొడుకు శిష్యులు అంత భక్తులు నేను తేల్చేస్తాను, గోధుమ జల్లించి పారేస్తానంట. దేవునికి స్తోత్రం. కాబట్టి అయ్యా ఈ సంఘం పేరేంటి అయ్యా? యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం 20 ఏళ్ళకి నడుస్తుంది. ఇంత భక్తులు అంత భక్తులు ఉన్నారని కనుక మనం చెప్తే సాధారణ ఏమంటాడంటే, ఒక ఛాన్స్ జల్లించి పారేస్తాము ఆ సంఘాన్ని, గత గుండాపురం సంఘాన్ని అంటారు. జల్లించండి, అక్కడక్కడ కన్నాలు కూడా కాలిపోతున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దేవుడు ఒక సర్వే చేస్తున్నారు. ఎవరు నీతిమంతులా, యథార్థవంతులా, నా మీద ఆధారపడ్డ వాళ్ళ జీవులా అని. ఓకే, అలాంటి వాళ్ళుగా ఆయన కంటికి పెడితే మనం ధన్యులు. మనకు ఆయన లిఫ్ట్ ఇస్తారు. సాధారణ సర్వే చేస్తుంటాడు. ఏమని, ఎవరిని జల్లించి పారేద్దామా, ఈ గుళ్ళు ఎంతమందిని ఉండకుండా చేద్దామా అని సర్వే చేస్తాం. ఆ సర్వే కనుక మనం దొరికామంటే మనల్ని ఇంకొక ఆధారం లేకుండా చేస్తాడు, ఇంకొక సంవత్సరం గుళ్ళు లేకుండా చేస్తాడు, మోకరంతో కూడా చేస్తాడు. దేవుని స్తోత్రం. ముగించుకున్నాం. మరి ఇక్కడ ఏం నేర్చుకున్నట్టు ఈ రోజుకి మీరు చెప్పండి, ఏం నేర్చుకున్నట్టు? ఇప్పుడే కదా ఏం నేర్చుకున్నట్లు? ఈరోజు పాస్టర్ గారు నన్ను పిలిచినందుకు, నేను వచ్చినందుకు మీరు ఏం నేర్చుకున్నారు చెప్పండి. ఒక్కొక్క ఇద్దరు చెప్పండి, ఒక్కొక్క ఈ సిస్టమ్ చెప్పమ్మా. దేవుడు యొక్క ఒక సర్వే చేస్తుంటాడు దేవుడు తన దూతల ద్వారా. ఏమని, నీతిమంతులు ఎంతమంది, యథార్థవంతులు ఎంతమంది, నా కృప కొరకు కనిపెట్టుకుని నన్ను నమ్ముకున్నాడు ఎంతమంది, నా మీదనే ఆధారపడ్డాడు ఎంతమంది అని ఒక సర్వే చేస్తాడు. ఆ పాపం అంటే భయము, దేవుడు ఉన్నాడు అనేటువంటి ఇంగిత జ్ఞానం కలిగిన వాళ్ళ కోసం సర్వే చేస్తాడు. ఆ సర్వేలో మనం పడాలి. కాబట్టి ఇప్పుడు లెక్కలు సర్వే డైలీ సర్వే. ఇంతకుముందు తరం కాదు, ఇప్పుడు డైలీ. ఈరోజు ఈ సంఘం ద్వారా ఎంత విజ్ఞాపన ప్రార్థన ఉత్పత్తి అయినది, ఆ సంఘంలో ఎంతమంది ఎన్ని గంటలు విజ్ఞాపన ప్రార్థన పాపుల కొరకు చేశారు, విశాఖపట్నం వరకు చేశారు. జాన్ గారి చర్చిలో ఎంతమంది ప్రార్థనా పరులు ఉన్నారు, ఎంతమంది నమ్మకస్తులు ఉన్నారు, ఎంతమంది దీన స్వభావం ఉన్నారు, ఉమ్మూస్తే తుడిసిపోయాడు ఎంతమంది, మాట అంటే తిన్నది థ్యాంక్స్ అని ఎంతమంది. అలా సర్వే చేస్తున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు డైలీ సర్వే అనమాట. డైలీ అకౌంట్స్ చూసుకుంటారు. ఇప్పుడు కంపెనీస్, బ్యాంకులు అవన్నీ కూడా ఏడాదికి ఒకసారి అకౌంట్ చూసుకుంటారు. ఇప్పుడు దేవుడు ఈ సంవత్సరం ఎంత ఉత్పత్తి జరిగింది, ఎంతమంది రక్షణ పొందుతున్నారు, ఎంతమంది తాము తగ్గించుకుంటున్నారు అని సర్వే చేస్తున్నారు. కాబట్టి మనం ఆ సర్వేలో ఆయన ఇప్పుడు కనుక నా కుమారుడిని పంపించాలంటే 2వ అక్కడికి ఎంతమంది ఈ సంఘంలో మొదటి పునరుద్ధానం కోసం లిస్టులో ఉన్నారు అని చూసుకున్నాం. ఆ లిస్టులో పడితేనే మన జన్మధన్యం, లేదా ఆ లిస్టులో పడకపోతే అంతా కూడా చూడండి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రస్తుతం మీరు 10 మంది ఉన్న ఈ ఫోటోలకి టైం పరంగా రాకపోయినా మీ వరకైనా కానీ మీరు ఏ కుతూహలాన్ని పెంచుకొని పోతారు. ఇప్పుడు ఏ కుతూహలాన్ని పెంచుకుని వెళ్తారు అక్కడి నుంచి? దేవుడు దృష్టి పడాలి. డైలీ ఏం ప్రొడక్ట్స్ ఇస్తారండి, ఏ ఉత్పత్తి కలగాలి మీ వల్ల. వారి కోసం ప్రార్థన చేసే సమయాన్ని పెంచుకుంటాను అని కుతూహలం పెంచుకొని ఇక్కడి నుంచి పోయిన తర్వాత నుంచి టైం ఆయన కేటాయిస్తారా? రోజుకి 24 గంటలు టైం అండి. నాకు 4 గంటలు వాళ్ళందరికీ. మీలాంటి వాళ్ళకి కుర్రవాళ్ళు కష్టపడే వాళ్ళకి 6 గంటలు కావాలేమో అనుకోండి. ఒక 6 గంటల నిద్రకి, మీ పని పాటలకి, స్నానపానాలకి 2 గంటలు, మీ ఉద్యోగాలు 8 అవర్స్ వర్క్ చేయాలి కదా. 8 గంటల పని, 4 గంటల నిద్ర, ఎంత మొత్తం అంతా 12. ఇంకా ఇంటి పిల్ల జిల్లా అది ఇదిగా అడగడం ఒక 5-6 వేసుకోండి. ఒక 20 తెలిసినా కూడా అటు ఇటు ఒక 4 గంటల దేవుడికి వచ్చారు. 2.5 గంటలు మస్ట్గా ఇవ్వాలి దశమ భాగం. మన సంపాదనలో ఎలా దశమ భాగం వాళ్ళు
సమయంలో కూడా దశమ భాగం అది మస్ట్. అది 2.5 గంటలు రోజుకి. దాన్ని ఎక్కడితే అందులో కూడా దొంగము. పోతే డబ్బు దొంగలు, సమయం పోతే సమయం దొంగ, టైం దొంగ. అది మస్ట్ ఇస్తూ మీకు ఛాన్స్ ఉంటే బోనస్ కలిపి ఓ 4 hours చేసినటువంటి వేస్ట్ పనులన్నీ తగ్గించుకోవాలి. వ్యర్థమైన తిరుగుళ్ళు, టీవీల దగ్గర, సినిమాల దగ్గర, ఇంకా ఆట దగ్గర అన్నీ కూడా కట్ చేసుకుంటే 4 hours వస్తుంది. దేవుడు సర్వే చేస్తున్నప్పుడు వీళ్ళకి నేను మంచి చాకులు లాంటి ఆరోగ్యం ఇచ్చాను, నా సన్నిధిలో ఉండొచ్చు కదా, ఆ సినిమా వాళ్ళ ఆ డ్యాన్సులు అవన్నింటిలో ఆనందిస్తున్నారు, నా బిడ్డలు నా దర్శనంలో ఆనందించాలి, నా వాక్యంలో ఆనందించాలి, నేను చెప్పిన వాక్యం ఏంటంటే ధ్యానించుకుని ఆనందించాలి, ఆ టీవీ సీరియల్స్ దగ్గర ఆ పాపాత్ములు వేసే డ్యాన్సులు వీళ్ళు ఆనందించి దాని ప్రకారం వీళ్ళు కూడా బొడలుపుతున్నారు, వీళ్ళైనా నా బిడ్డలు నాకు ఫీల్ అవుతారు. మీరు టీవీ దగ్గర కూర్చున్నప్పుడు ఆయన సర్వే చేస్తున్నారు, మీరు టైం వేస్ట్ చేస్తున్నప్పుడు ఆయన సర్వే చేస్తుంటారు. అందులో ఒక్క నిమిషం కూడా పోగొట్టకూడదు అని సద్వినియోగం చేసుకుంటే మనం 4 hours ఈజీగా తీయగలం. ఇంకా కూడా ఇక్కడ మనకి ఎంత మోకాళ్ళ మీద ఉంటే, మీ కాళ్ళు కుదరకపోతే మోకాళ్ళ మీద పద్మాసనం వేసుకోండి. పద్మాసనం వేసుకుని గది చూసుకుని స్థలం చూసుకొని సందు దొరికితే ప్రార్థన చేసుకోండి. చూడండి, మనిషికి ఉన్నది బలం అంట, పశువుకి తిన్నది బలం అంట. అది నిల్వ చేసుకోవడానికి అవ్వదు. ఏ పూట తింటే అదే దాని బలం. మనిషికి అయితే వెనకాల వేసుకొని స్టాక్ వేసుకుంటే అది బలం. 10 లక్షలు అయినా వాడు ధీమాగా తిరుగుతుంటాడు, అప్పుల్లో ఉన్నాడు తలగా తిరుగుతుంటాడు. కాబట్టి క్రైస్తవుడికి ప్రార్థనలో గడిపిందే బలం. అదే దేవుని ఆస్తి. వాడు ఎవరికి? క్రైస్తవుడికి దేవుని సన్నిధిలో గడిపింది ఆస్తి. అదే మన నిలబడ. అది దాన్ని బట్టే మనం రేపు ఆయన బహుమానించేది, మన కష్టాల్లో చూసేది. నా బిడ్డలయ్యా, పిల్లయ్యా, చదువయ్యా, జాబ్ అయ్యా అంటే నువ్వేమో మంచి దినాలు బాగున్నప్పుడు ఇష్టానుసారం గడిపావు, ఇప్పుడు పిల్లకి బిడ్డలు వచ్చిందని అయ్యాయి అంటున్నావు, ఇది అయిపోతే మళ్ళీ కూర కొయ్యి అంటావు అంటారు. అంతేనమ్మా, నీకు అర్థమవుతుందమ్మా, నాకు అర్థమైపోతుంది. అది ఇప్పుడు అయ్యాయి అంటున్నావు, ఇది ఎక్కడ తింటే కూర కొయ్యి అంటావు, ఈ సంగతి నాకు తెలుసు అంటాడు ఎవరు? దేవుడు. కనుక నీ దినాలు బాగున్నప్పుడే, నీకు ఏ బాధ లేనప్పుడే నా దేవుడు నా సమయం నా ఆయనకి ఇచ్చుకుంటా, 10 రూపాయలు ఆయనకి ఇచ్చుకుంటాను అని అంటారు. దేవుని స్తోత్రం. అదే సరే, ముగించుకున్నావా? చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధులను స్తోత్రం చేస్తున్నాం. మీ బిడ్డలకు చెప్పినటువంటి ఈ వాక్య ప్రకారం ఇలా కొద్దిగా అయ్యా, ఒక్క సవరణ స్త్రీ కోసం మేము ఎండలో వెళ్ళామయ్యా, కానీ ఇక్కడ 200 మంది లేనందుకు, 100 మంది లేనందుకు మేము బాధపడలేదయ్యా. ఒక్కరైనా కానీ ఇక్కడ హృదయాల్లో నేను నా దేవుని మనసును నొప్పించకుండా బ్రతుకుతాను అది నిర్ణయించుకుంటే వాళ్ళే 10 కోట్ల ఆస్తి అయ్యే సంఘానికి మీరు స్తోత్రం చేస్తున్నాం. కనుక బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి, పాస్టర్ గారి సంఘాన్ని దీవించండి, పాస్టర్ గారి కుటుంబాన్ని దీవించండి, పాస్టర్ గారి పడే ప్రయాసం అన్నింటిలో కూడా తోడుగా ఈ సంఘం దినదినము అభివృద్ధి సహాయం చేయండి. మా ప్రభు యేసు క్రీస్తు వారి దివ్యనామమున వేడుకుంటున్నాము తండ్రి. మీరు శ్రద్ధగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పాస్టర్ గారు నన్ను ఎందుకు ఎంచుకున్నారు, ఆయనకి థ్యాంక్స్.